మనతో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు, ఏసీపీ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. దాదాపు సగం ఎపిసోడ్ కంప్లీట్ అయింది. ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు సార్? విత్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి అందరికి డిప్లాయ్మెంట్ ప్రాపర్ గా అయింది. పుషింగ్ పార్టీస్ బయట డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఫోర్స్ చేయడం అయింది. లాస్ట్ 3 days నుంచి ప్రాక్టీస్ కూడా అవుతుంది. అంటే 3 days నుంచి సేమ్ ఫోర్స్ ప్రతిసారి లాగా నాట్ లాస్ట్ డే కాకుండా 9th డే 10th డే కూడా వినాయకుడు పడడం డైలీ యావరేజ్ 7,000 ఈజీగా పోతున్నాయి. సో దట్ దాంట్లో అందరూ అలర్ట్ ఉన్నారు. అందరికీ ఒక ఐడియా కూడా ఉంది. ప్రాపర్గా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్ అన్నీ ప్రాపర్గా ఉన్నది. దాంతో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 lines బై లైన్స్లో ఎక్కువ ఫోర్స్ పెట్టుకొని డైవర్ట్ చేస్తూ అందరు ఫుల్ ఆన్ జాబ్లో ఉన్నారు. సేమ్ టైంలో ఆర్గనైజేషన్ అండ్ ఈ గణేష్ ఉత్సవ సమితి కూడా బాగా కోఆర్డినేట్ చేసింది, కోఆపరేట్ చేసింది. చాలాసార్లు మాకు మీటింగ్ అయినాయి అందరితో. ఈ నిరంతరం ఒక 10 రోజుల నుంచి వరుసగా సో మెనీ మీటింగ్స్ వేయాడ్. దాంతో అన్ని సవ్యంగా జరిగిపోతున్నాయి. ఓవరాల్ గా ఎంతమంది సిబ్బంది మొత్తం ఈ నిమజ్జనానికి సంబంధించి ఎంతమంది సిబ్బంది డిప్లాయ్ చేశారు సార్? అంటే అట్లీస్ట్ అంటే నా డివిజన్ సైడ్ చెప్తే ఇక్కడ హ్యాబిట్స్ ఈ రోడ్ ఎన్ రూట్లో దగ్గర 800 మంది ఉంటారు. జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ స్ట్రెచ్లో ఫ్రమ్ మోంజా మార్కెట్ ఎక్స్ రోడ్ టు ఈ బషీర్ బాబా వరకు ఓవరాల్గా మినిమం ఒక 20,000 అయితే ఉన్నారు ఎంటైర్ హైదరాబాదు. ఫుల్ ప్లేడ్జ్డ్ పోలీస్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అందరికి గత ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లాగా వస్తున్నారు. అందరికి అకామిడేట్ కరెక్ట్ అయ్యారు. అయితే ఇవన్నీ వాళ్ళకు కూడా మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా మా సిపి కానీ డీసీపీ కానీ అందరూ కాన్ఫరెన్స్లు తీసుకోవడం, మీడియా పెట్టడం, అందరికి ఒక ప్రాపర్గా గైడ్ చేయడం, దాన్ని బట్టి ఇవన్నీ సవ్యంగా జరుగుతాయి. ప్రతి పండగకి అందరూ ఎంజాయ్ చేస్తారు, బట్ మీరు మాత్రం ఆన్ డ్యూటీలో ఉంటారు. పోలీసులకు సంబంధించి ఎంటర్టైన్మెంట్ ఏంటి మరి అసలు ఎట్లా? అంటే ఇది కూడా జాబ్ వైజ్ ఎంటర్టైన్మెంటే. లైక్ జస్ట్ ఫ్యూ పీపుల్ ఆర్ ఆన్ జాబ్, మిగతా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్టే ఇట్స్ గుడ్ ఆల్సో. అందరూ ఎంటర్టైన్ అవుతున్నారు, అది కూడా సంతోషమే కదా. అది థ్యాంక్ యూ. నిజంగా గ్రేట్ జాబ్ సార్. పోలీసులు కానీ దాదాపు అధికారులు అటు జిహెచ్ఎంసీ కానీ విద్యుత్ కానీ మీరందరూ అనుకుంటేనే ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ అవుతుంది ప్రతిసారి. ఈసారి ఇంకా భక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా మంది భక్తులు కొంచెం లేట్ గా చేస్తున్నారు, కొందరు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే కొద్దిగా ఈ డీజే సౌండ్స్ కూడా తక్కువ అంటే డీజే పెట్టొద్దన్నారు. డీజే మాత్రం స్ట్రిక్ట్లీ బ్యాన్ చేశాము. తర్వాత వాళ్ళని తొందరగా ఎర్లీగా తీస్తే ఏమైతే ఎర్లీగా అయిపోతుంది. దాంతో కూడా రేపు గ్రహణం అదినందుకు తొందరనే వస్తున్నారు. మేము కూడా పోయి వాళ్ళకు సెక్టర్ వైజ్ తొందర తీయమని చెప్పినాము. తొందర తీసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమన్నారు. రోడ్ల పైన ఈ మ్యూజిక్లు డ్యాన్సులు పెట్టుకోవద్దని చాలా సీరియస్గా స్ట్రిక్ట్గానే అవన్నీ మెయింటైన్ చేయగలుగుతారు. సహకరిస్తారు, ఖచ్చితంగా సహకరిస్తున్నారు. అందరు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. దాంతోనే ఇదంతా సక్సెస్ఫుల్గా అయింది. ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. బ్యారికేడ్స్ ఎక్కడికక్కడ వేశారు, ఎటు వెళ్ళాలో కనీసం మాకు చెప్పట్లేదని చెప్పేసి కొందరు భక్తులు కంప్లైంట్ చేస్తున్నారు. అంటే ఎక్స్ట్రా ఏం కొత్తగా చేయించింది ఏం కాదు. ప్రతిసారి చేసిన బ్యారికేడింగ్ ప్రాపర్గా సేమ్ అదే చేశారు. ఎక్స్ట్రా ఎక్కడ ఏం పెట్టలేదు. సేమ్ లైన్స్, సేమ్ బై లైన్స్ అన్ని. ఇది మెయిన్ స్ట్రీట్, మెయిన్ రూట్ కాబట్టి ఇదంతా ఎప్పుడు బ్యారికేడింగ్ ఉందని ఉంటుంది. వెస్ట్ టు సౌత్ పోవాలంటే, మన ఈస్ట్ పోవాలంటే ఓన్లీ బషీర్బాగ్ ఒక రూట్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఖచ్చితంగా పోలీసుల సహకారం లేనిది అంటే ఏదంటే పోలీసుల సహకారం కానీ లేకపోతే ప్రభుత్వ అధికారుల సహకారం ఇంత పెద్ద ఈవెంట్ అయితే సక్సెస్ కాదు. ఖచ్చితంగా మా డ్యూటీ మాకు ఎంటర్టైన్మెంట్. ఇంతమంది భక్తులు ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళ ఎంజాయ్మెంటే మాకు కూడా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా అన్ని డిపార్ట్మెంట్స్ సహకరిస్తూ భక్తులు కూడా. బట్ ఏదైతే భాగ్యనగర్ ఉత్సవ సమితికి సంబంధించి కూడా చాలా వరకు గతంలోనే మీటింగ్ చేశాం. సో వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటి వరకు అయితే చాలా ప్రశాంతంగా నిమజ్జనం అయితే కొనసాగుతుంది. భక్తులు కూడా ఎవ్రీ టైం లాగానే ఈసారి కూడా సహకరిస్తున్నారు. బ్యారికేడ్ సంబంధించి కూడా ఎవ్రీ టైం ఏదైతే బ్యారికేడింగ్ ఉందో అదే ఉంది. కొంతమంది భక్తులకు తెలియకపోవడంతో కొంత ఇబ్బందులు పడుతున్న వాస్తవమని, ఓవరాల్ గా ఈవెంట్ సంబంధించి మాత్రం చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని చెప్పేసి ఏసీపీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో సురేష్, మల్లవ టీవీ, బషీర్బాగ్ నుంచి.